హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు షూట్ చేసిందండి. సో ఈరోజు మార్నింగ్ అయితే సింపుల్గా పూజ అది చేసేసుకొని షాప్కి అయితే బయలుదేరుతున్నాము. అండ్ ఈ మధ్య అయితే చాలా డేస్ నుంచి ఇంట్లోకి గోమాత అయితే రావట్లేదు. లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూస్తూనే ఉంటారు, ప్రతి శుక్రవారం కూడా వస్తూ ఉంటుంది. అండ్ చాలాసార్లు వచ్చిందిలేండి, కాకపోతే నేను ఇంకా షూట్ చేయడం అయితే చాలా డేస్ అయిపోయింది. అండ్ ఈ రోజు అయితే ఇంకా షాప్కి వెళ్ళినప్పటి నుంచి మాకు సెట్ అవ్వట్లేదు అనమాట. మేము వెళ్ళిపోతున్నాము ఆ టైం తర్వాత, అంటే 11 ఆ టైంలో వస్తుంది అనమాట. కాకపోతే ఈరోజు ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు పూజ కదా, కొంచెం లేట్ అయింది, 11 అయింది. సో ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని అవన్నీ చేసేలోపు ఈలోపు అయితే గోమాత ఎంటర్ అవుతుందనమాట. చాలా బాగా అనిపించింది. జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా కనుక లేట్ అయి ఉంటే మేము బయటకైతే వెళ్ళిపోయే వాళ్ళము. బట్ గోమాత అయితే సరిగ్గా నడవలేకపోతుంది, చూసారా? ఎందుకు అలాగా, ఏజ్ అయిపోయిందా అని చెప్పేసి అడిగితే లేదు, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందరూ ఎక్కువగా అరటిపళ్ళు అవి పెట్టారు, మీరు అరటిపళ్ళు కాకుండా ఇంకేమన్నా పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఒత్తిగా అలా పంపించకూడదు అని చెప్పేసి మన దగ్గర టమాటా ఉంటే నీట్గా వాష్ చేసేసి పెడుతున్నా. ఇంకా దానికి మించి ఫ్రూట్స్ అయితే ఏం లేవండి ఇంట్లో, అరటిపళ్ళే ఉన్నాయి. ఇంకా గోమాత వస్తుంది అని చెప్పేసి ప్రతి ఫ్రైడే తెచ్చి పెడతారు. అండ్ మనం కూడా తాంబూలానికి యూజ్ చేసుకుంటాం కదా. సో ఇంకా వస్తుంది కదా అని చెప్పేసి మంచిగా బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలాగే తన ఆశీర్వాదం తీసుకొని పంపించానమాట. చాలా బాగా అనిపించిందండి. అండ్ ఎప్పట్లాగానే మన ఇంట్లో గోపంచకం కూడా పోసింది. ఇంకా నేను చూసుకోలేదన్నమాట. జస్ట్ అలా వెళ్ళగానే అక్కడ వాటర్ ఉంది ఏంటి అని చూసేసరికి గోమూత్రం అయితే ఉంది. ఇంకా తర్వాత అయితే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తుంది కదండి. బట్ కరెక్ట్గా మన ఇంటికి వచ్చి మన నట్టింట్లో అలా చేయడం అనేది చాలా శుభసూచికం. అండ్ ఎప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ కొంచెం స్ట్రగుల్స్లో ఉన్నానో, కొంచెం చాలా ఈ టైంకే కరెక్ట్గా చాలా ఇబ్బందిగా, ఒక్కొక్క టైం చెప్పాలంటే డిప్రెషన్లోకి కూడా వెళ్ళినట్లు అనిపించింది అనమాట. ఆ టైం అనేది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆ టైంలో గోమాత రావడం వీక్లీ సో అప్పటి నుంచి కొంచెం పాజిటివ్గా అనిపించడం, మళ్ళీ నేను రీస్టార్ట్ చేయడం వర్క్స్ అన్నింటినీ కూడా. అండ్ నేను ఏవైతే మిస్ అయ్యానో అవన్నీ కూడా తిరిగి నా దగ్గరికి రావడం, ఇదంతా కూడా జరిగింది. సో అప్పటి నుంచి నార్మల్గానే మనకి హిందూస్లో గోమాత అంటే చాలా పాజిటివ్ కదా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇలా దాటితే మంచిది అంటారు కదా. సో అందుకని చెప్పి చాలా డేస్ అయిపోయింది కదా, దగ్గర 1 మంత్ నుంచి అయితే గోమాత రావట్లేదండి. సో ఇంకా హ్యాపీగా అంతా కూడా చేసేసి ఆ గోమాతను అయితే పంపించాము, దక్షిణ పెట్టేసి. దాని తర్వాత అయితే ఇంకా మేము మళ్ళీ పని అనమాట, కొంచెం క్లీన్ చేయాలి. సో యాక్చువల్గా అలా వెళ్ళిపోవచ్చు, కాకపోతే మనం డోర్స్ క్లోజ్ చేస్తాం కదండి, కొంచెం ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి పూజ చేసుకున్నాము, వెంటనే క్లీన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేలోపు అసలు ఇల్లు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత అయితే నేను క్లీన్ చేసేసాను. ఒక 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి, లేదంటే ఆ స్మెల్ అయితే పోదు. అండ్ ఈరోజు నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోకండి, నాకు కొంచెం కోల్డ్ కాఫ్ అలా ఉందన్నమాట. సో కొంచెం క్లైమేట్ అది చేంజ్ అవ్వటం, అండ్ షాప్ దగ్గర వాటర్ చేంజ్, అండ్ వేడి ఎక్కువ ఉంటుందండి అక్కడ. సో దానివల్ల అయి ఉండొచ్చు. ఇంకా గోమాత అయితే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎంత కలగా ఉంటుందో అండి, రోడ్డు మీద నుంచి వస్తుంటే మనకి వినిపిస్తూ ఉంటుంది అనమాట తను వచ్చేది. సో అంత లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్లే అనిపిస్తుంది అనమాట. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాగ గోమాత నట్టింట్లోకి రావడం, అంటే డైరెక్ట్గా ఎలా వచ్చిందో మీరే చూసారు కదా. సో అది అరటిపళ్ళు అవి పెట్టేవాళ్ళు ఈ శ్రావణ మాసంలో కొంచెం చూసుకొని పెట్టండి, పాపం చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చూసారు కదా స్టార్టింగ్లో నడిచే విధానంలో, ఎవరైనా కానీ జస్ట్ కొంచెం లిమిటెడ్గా పెట్టండి. ఎక్కువ తిన్నా కానీ వాటికి ఆరోగ్యం పాడవుతుంది కదా అండి. సో ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ నేను నార్మల్ క్లాత్ తీసుకొని తుడిచానండి. ఇది మోప్ కాబట్టి మళ్ళీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా దీన్ని యూజ్ చేయకుండా పాతది ఒకటి ఓల్డ్ మ్యాట్ ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఫైనల్గా లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట, స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. ఈరోజు ఫ్రైడే కాబట్టి నిన్ననే అన్ని క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను కూడా శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు రెగ్యులర్ బేస్ మీద మనం యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ప్రజెంట్ మనకి అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. అప్ టు 70% వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. 16th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుందండి, 4 days మాత్రమే.
ఆల్రెడీ ప్రజెంట్ సెకండ్ డే రన్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సో ఈ సేల్లో కనుక మనం పార్టిసిపేట్ చేసినట్లయితే చాలా వరకు డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మీ రెగ్యులర్ బేస్ మీద ఏదైనా బ్యూటీ ఫ్యాషన్ ఐటమ్స్ కొనుక్కోవాలి అంటే బెస్ట్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. సేల్ డీటెయిల్స్ అండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చినవైతే మీరు ట్రై చేయండి. ఫ్యాషన్ మీద కూడా చాలా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే నేను యూజ్ చేసేది మినిమిలిస్ట్ నుంచి రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అండి. చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి విటమిన్ B5 ఉంటుంది 10%. సో మాయిశ్చరైజర్ చాలా బాగుంటుందండి, స్కిన్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు లిప్ బామ్ అండ్ లిప్ స్క్రబ్ కూడా రీసెంట్ టైమ్స్లో యూజ్ చేస్తున్నాను. లిప్స్ అనేవి చాలా వరకు ట్యాన్ అయిపోయాయి. సో దానివల్ల అయితే లిప్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను. డాట్ అండ్ కీ చాలా బాగుంటుందండి. దాంతోపాటు లిప్ బామ్ కూడా సేమ్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే వ్యాజ్లైన్ కూడా కంపల్సరీ యూజ్ చేస్తానండి. కొంచెం ఇచ్చింగ్ అలా అనిపిస్తూ ఉంటుంది. సో వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ సీజన్లో అయినా కానీ వ్యాజ్లైన్ అయితే అప్లై చేస్తూ ఉంటాను. స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, ఒక లైట్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట వ్యాజ్లైన్ అనేది. అండ్ దాంతోపాటు వావ్ నుంచి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అయితే రీసెంట్ టైమ్స్లో తెప్పించి వాడుతున్నానండి. చాలా బాగుంది. అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం కానీ అండ్ ఆఫ్టర్ యూజ్ తర్వాత మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఈ షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. మామా ఎర్త్ నుంచి న్యూడ్ లిప్స్టిక్ అయితే ఒకటి ట్రై చేశాను. షేడ్ ఇదంతా కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి నేను రెగ్యులర్ బేస్ మీద యూజ్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. చాలా తక్కువగానే యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు రేర్గా కొన్ని మారుస్తూ ఉంటాను అనమాట. చెప్పాను కదండి, అమెజాన్లో మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుంది. అప్ టు 70% వరకు కూడా మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు. 16th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు కూడా ఈ సేల్ అయితే ఉంది. సెకండ్ డే సేల్ అయితే రన్ అవుతుంది కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సేల్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు వీడియోలో నేను చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేసి మీకు కావాల్సింది అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అంటే రెండో శుక్రవారం నేను పూజ చేసుకోలేనేమో అనిపించింది, అందుకని చెప్పేసి ఇది మంచిగా నార్మల్గానే పూజ, అంటే పెద్దగా హెవీగా ఏం లేదండి. హెల్త్ కూడా అంత సహకరించట్లేదు ప్రజెంట్. అంటే నైట్ లేట్ టైం అయిపోతుంది, మార్నింగ్ కూడా కొంచెం పని ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంది. కొత్తగా షాప్ కాబట్టి కొంచెం హెల్త్ అది సెట్ అవ్వలేదు. ఇంకొక 2-3 months రన్ చేస్తే తప్ప ఆ పనికి నా బాడీ అలవాటు పడదు. సో అందుకని చెప్పి అంత యాక్టివ్గా లేదు. కానీ గ్రేట్ అండి, నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత యాక్టివ్గా ఉంటాను అని చెప్పి. బట్ అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, సెట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకా సురేష్ గారి చేత అయితే అక్షింతలు వేయించుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి మోస్ట్లీ 3rd శుక్రవారం అంటే 3వ శుక్రవారము లేదా 4వ శుక్రవారం అయితే మామూలుగా అమ్మవారి దగ్గర చీర అవి పెట్టుకొని పూజ చేసుకుంటాను. సో ఇంకా సురేష్ గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఇంకా తనేమంటారంటే అంటే దీర్ఘ సుమంగళి బావ అంటారనమాట. అంతేనా, నీ కోసమేనా, మా కోసం ఏం లేదా, నా గురించి ఏం కోరుకోవా, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇదేం లేదా అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట. జస్ట్ ఫన్గా అలాగైతే మాట్లాడుతూ ఉంటాను. సో దాని తర్వాత అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. అన్నీ రెడీ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈసారి మీరు లాస్ట్ టైం నేను చూశాను కదా, అండ్ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా కొంతమంది అడిగారు ఈసారి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. తీసుకొని కూడా 1 year దాకా అయిపోతుంది. సో ఇప్పుడు లింక్స్ అవి ఏమన్నా అడిగినా కానీ నేనేం చెప్పలేను. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర స్టాక్ అయితే ఆర్కే కలెక్షన్స్ మోస్ట్లీ నేను ఆన్లైన్ అంటే వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. సింపుల్ డైలీ వేర్ శారీస్ అలాంటివి. అండ్ హ్యాండ్ కొంచెం లూజ్గా ఉంది, నాకు కొంచెము టైట్గా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ షాప్లో కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను శారీలోనే ఉండాలి. అండ్ ఒక డ్రెస్ పెట్టుకుందాం ఎక్స్ట్రా అనుకున్నాను, కాకపోతే ఎలాగైనా హ్యాండిల్ చేయగలగాలి. మన అమ్మ వాళ్ళైతే మార్నింగ్ నుంచి అండ్ డే అంతా అంటే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా వాళ్ళ శారీస్తోనే హ్యాండిల్ చేస్తారు కదా, మనం 1 day కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఎట్లాగా అని చెప్పేసి డ్రెస్ పెట్టుకోలేదు. హలో అండి, సో ఫైనల్గా ఈరోజైతే రెడీ అయిపోయాము. చేతికి వాచ్ పెట్టుకోవాలి అని చెప్పేసి వేసుకోలేదు. అండ్ ఇటు సైడ్ చూస్తారు కదా ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకున్నా. నాకు ఇలాగా 2 వైపులా బ్యాంగిల్స్ వేసుకోవాలని ఇష్టము.
కాకపోతే ఇంకా మెషిన్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాచ్ దీనికైతే వాచ్ పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఇంకా టైం ఈరోజు 11 అయిపోయిందండి. సో 11కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కదా, సో దానికోసం అని కొంచెం ప్రిపరేషన్స్ ఇంట్లో తెలిసిందే కదా, అవన్నీ రెడీ చేసుకొని ఈ టైం అయిపోయింది. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఈరోజైతే బయట ఇంకేదో ఒకటి తీసుకొని తినేస్తామన్నమాట. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళి అర్జెంటుగా ఒక 3 days అయితే ఫుల్ వర్క్ ఉందండి. సో ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాము. మళ్ళీ కలుద్దాం. ఇంక రోజు పూజలతో ఇందాక వీడియో క్లిప్లోనే చెప్పాను కదా, వంటలు అవేం పెట్టుకోలేదు. బయట ఏదన్నా ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని టైమ్స్ ఏదో ఒకటి అట్లా లైట్గా, అంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తినేసరికి లేట్ అయిపోతుందండి 11 అట్లాగా. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని తినేద్దాము, అంటే నార్మల్ ఇవి ఉంటాయి కదండి పఫ్ అలాగా, అది జస్ట్ లైట్గా అది తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి అలాగే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇంకా వర్క్స్ లేట్ అయిపోతే బాగోదు కదా అని చెప్పి. ఇంకా మన ఇంటి దగ్గర పువ్వులు ఉన్నాయండి. ఆ పువ్వులు కోయమంటే సురేష్ గారేమో చెట్టు కొమ్మ అయితే వించేశారనమాట. ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళి ఒక బకెట్లో పెడుతున్నాను. లాస్ట్ టైం కూడా ఒక కొమ్మ అలా పెడితే దానికి వేర్లు వచ్చి కొత్త మొక్క అయితే వచ్చిందండి. అందుకని చెప్పి జస్ట్ అలా పెట్టేస్తున్నా, అటు సైడ్ ఉండేది అదే మొక్క. సో ఇంకా పువ్వులు అయితే షాప్ దగ్గర పెట్టడానికి అయితే కోసుకుంటున్నాం అనమాట. రోజు ఒక 4-5 పువ్వులైనా పోస్తుంది. మన చెట్టు ఉంది కదా, రోజా చెట్టు, అది. అండ్ ఫైనల్గా షాప్కి అయితే వచ్చేసామండి. వచ్చి ఇంకా క్లీన్ అదంతా చేసేసి మిషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అంటే ఫస్ట్ రాగానే క్లీన్ చేసి, సో దీపాలు ఇవన్నీ పెట్టడం అంటే చాలా టైం అవుతుంది. అండ్ అక్కడ మనకి ప్లేస్ కూడా లేదండి చెప్పాలంటే. ప్రాపర్గా ఏం సెట్ చేయట్లేదు నేను, అంటే ఇంకా టైం కూడా ఇవ్వలేదన్నమాట. కస్టమర్స్ అంత సపోర్టివ్గా ఉన్నారు. జస్ట్ నేను అక్కడికి వెళ్ళి ఆ మెషిన్స్ అట్లా పెట్టాను. ఇంకా సెకండ్ డే నుంచే కస్టమర్స్ రావడం అయితే స్టార్ట్ చేశారండి. సో ఇంకా నేను ఏం సెట్ చేసుకోలేకపోయాను. ఆర్డర్స్ రావడం, పెళ్ళిళ్ళ సీజన్ అవ్వటం వల్ల ఇంకా నాకు గ్యాప్ అయితే లేదనమాట. ఏదన్నా సెట్ చేసుకొని ఇవన్నీ చేద్దాము అంటే పాపం సురేష్ గారికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది తిరగడము. నాతో పాటు తను కూడా వర్క్ చేస్తారు. మళ్ళీ మధ్యలో తన బిజినెస్ చూసుకోవాలి, పిల్లలకి క్యారేజెస్ ఇవ్వాలి, నాకు ఏదైనా మెటీరియల్ కావాలంటే టౌన్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఎందుకులే, సీజన్ అయిపోయాక కొంచెం ఫ్రీ దొరుకుతుంది కదా, పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయాక. సో అప్పుడైతే చేసుకుందాము అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇంకా ఉన్న వాటితోనే అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. సో ఇంక మనం కూడా చూసుకోవాలి కదా పరిస్థితులను బట్టి. సో ఇంక ఇవన్నీ కూడా బ్లౌజెస్ నిన్న కంప్లీట్ అయినవి, అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ డెమోస్ అంటే మనకి కంప్లీట్ అయినవి హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా ఒక తీగలాగా కడితే బాగుంటుంది. కస్టమర్స్ ఏంటంటే ఫొటోస్ చూపించడం కంటే కూడా డైరెక్ట్గా ఏదైనా బ్లౌజ్ చూసారనుకోండి అదే ఆర్డర్ ఇస్తున్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను అలా అనుకున్నాను, డెమోస్ ఏదైనా ఒక 5-6 బ్లౌజెస్ అయినా వేద్దాము అని చెప్పేసి అనుకున్నానండి. బట్ ఆ టైం కూడా మీరు నాకు ఇవ్వలేదు. సో ఫైనల్గా మార్నింగ్ అయితే అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5-6 అలా అవుతుందన్నమాట. ఆ రోజైతే నైట్ 10 వరకు ఉన్నామండి షాప్లోనే. సో చూసారు కదా, సక్సెస్ఫుల్గా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా శారీతోనే ఉన్నాను. పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు, డైలీ వేర్ శారీ కాబట్టి. బట్ చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అంటే నా బాడీకి కష్టం అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ నిద్ర ఉండదండి. కొంతసేపు అట్లా పడుకుందాము అనుకుంటే ఎవరొకరు కస్టమర్స్ వచ్చేస్తున్నారు అనమాట, టైం చూపిస్తుంది. సో కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమని అనిపిస్తుంది. బట్ ఓకే అండి, చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు నా మాటలు. అండ్ అంటే మోటివేట్ చేస్తున్నారు, ఏం కాదు కొన్ని డేస్ కష్టపడు, ఏం పర్లేదు అని చెప్పేసి ఆ వేలో. అండ్ నా కష్టాన్ని కూడా చాలామంది గుర్తిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని శారీస్ కలెక్షన్ అనమాట. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను కానీ మోస్ట్లీ అంతా అనిపించినట్లేదు చాలామందికి. బట్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే మన ఎంబ్రాయిడరీ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో ఇక్కడ వరకే షూట్ చేశానండి ఆ రోజు. దీనికి మించి అయితే షూట్ చేయలేదు. ఇంక ఇంటికి వెళ్ళేసరికి మీరు చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పడుకోలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి లైట్గా మజ్జిగన్నం తినేసి పడుకుంటూ పోయామన్నమాట. సో మరొక నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఇవాళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.